ఏర్పాట్ల గురించి ఇప్పటికే యోగి సర్కార్ విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. మొన్న జరిగిన తొక్కిస్లాట్లో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశాం, మరోసారి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని యోగి సర్కార్ చెప్తూ వస్తుంది. కానీ మహాకుంభమేళాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఒక అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మరో అగ్ని ప్రమాదం ఇప్పుడు చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండటంపై ఈ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యోగి సర్కార్ ఏర్పాట్ల విషయంలో విఫలమైంది అని చెప్తున్నారు. ఇప్పటికే 3 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సెక్టార్ 2లో జరిగిన ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిస్లాట సమయంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు జరిగిన ప్రమాదంతో ఇది 3వ ప్రమాదం. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదం సెక్టార్ 8లో చోటు చేసుకున్న ప్రమాదం. సెక్టార్ 8లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. భక్తులంతా కూడా అక్కడ నుంచి దూరంగా పరుగులు తీశారు. పెద్ద ఎత్తున పొగ వెలువడుతూ ఉండటంతో భక్తులంతా ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కనిపిస్తుంది. భక్తుల కోసం అక్కడ పెద్ద ఎత్తున టెంట్లు వేశారు. ఆ టెంట్లలోనే భక్తులు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు సెక్టార్ 8 శంకరాచార్య మార్గులో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ అగ్ని ప్రమాద దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి కొంత కలవరపాటు గురి చేసే అవకాశాలు ఉంటాయి. కానీ మీకు ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఆ దృశ్యాలు మీకు అందజేస్తున్నాం. చూడండి ఒకసారి. ఆ సెక్టార్ 8లో మొత్తం అన్ని కూడా అక్కడ టెంట్లు వేస్తున్నాయి. భక్తుల కోసం వేసిన టెంట్లు అవి. ఆ టెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భక్తులంతా అక్కడ నుంచి పరుగులు తీశారు. మరోసారి భక్తులంతా అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉంటే మరోసారి తొక్కిస్లాట లాంటి ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంటుందేమోననే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. నిజానికి ఏదైనా ఒక ప్రమాదం చోటు చేసుకుంటే అగ్ని ప్రమాదం లాంటిది కోట్లాది మంది భక్తులు వచ్చే చోట, కోట్లాది మంది జనం వచ్చే చోట ఇలాంటి ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంటే అది మరో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. సెక్టార్ 18లో శంకరాచార్య మార్గులో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. హరిహరానంద టెంట్ల సముదాయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. హరిహరానంద టెంట్ల సముదాయంలో ఇప్పుడు మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో వాటిని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అక్కడికి మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీగా అక్కడ భక్తుల కోసం వేసిన టెంట్లవి. ఆ టెంట్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 19వ తారీఖున కూడా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జనవరి 19వ తారీఖున సిలిండర్ పేలిపోవడంతో 18 టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పుడు సెక్టార్ 8లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుంభమేళా ఏర్పాట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొన్న జరిగిన తొక్కిస్లాట మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆ జనం తరలి రావడం, బ్యారికేడ్లు దాటి వెళ్ళడం, తొక్కిస్లాట చోటు చేసుకోవడం, ఏకంగా 30 మంది చనిపోవడం, ఎంతో మంది గాయపడిన ఘటనను కూడా మనం చూసాం. ఆ తర్వాత జనవరి 19వ తారీఖున సిలిండర్ పేలింది. ఆ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నిజానికి ఇలాంటి చోట్ల కోట్లాది మంది భక్తులు వచ్చే చోట్ల ఏదైనా ఒక ప్రమాదం చోటు చేసుకుంది అంటే మిగిలిన భక్తులు ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. అటు ఇటు పరుగులు తీసే అవకాశం ఉంటుంది. దాంతో తొక్కిస్లాట్ లాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. భక్తుల కోసం కోట్లాది మంది భక్తులు వచ్చే అక్కడికి వచ్చి సంగమంలో స్నానం ఆచరిస్తుంటారు. 3 నదులు కలిసే చోట 144 ఏళ్ళ ఒకసారి వచ్చే కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు, ప్రపంచం నలుమూలన ఉన్న హిందువులంతా అక్కడికి వచ్చి ఈ 3 నదుల సంగమం దగ్గర స్నానాన్ని ఆచరిస్తున్నారు. అయితే ఇక్కడ వేసిన టెంట్లలో ఈరోజు మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొన్న 19వ తారీఖున సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఆ ప్రదేశం అంతా కూడా పొగలు ఎలా విరజిమ్ముతూ ఉన్నాయో, నల్లటి పొగలు ఎలా విరజిమ్ముతున్నాయో మనం చూస్తున్నాం. దీంతో అక్కడ భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దూరం నుంచి చూసే వాళ్ళు కూడా అక్కడ పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో ఏం జరిగిందోననే ఆందోళన కూడా వ్యక్తం కావడంతో ఒక్కసారిగా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అందరూ కూడా సంయమనంగా ఉండండి అంటూ అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ ఒకవేళ ఇలాంటి ప్రమాదం మరో ప్రమాదానికి దారితీస్తే పెద్ద ఎత్తున తొక్కిస్లాట్ లాంటివి చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని భయాందోళన వ్యక్తం చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న టెంట్లను కూడా తడుపుతున్నారు. ఎందుకంటే మంటలు పక్క టెంట్లకు వ్యాపించకుండా ఉండటానికి ఆ మిగిలిన టెంట్లను అగ్నిమాపక సిబ్బంది తడుపుతూ ఉన్నారు. ఒకవైపు అగ్ని ప్రమాదం సంభవించి కాలిపోతున్న టెంట్లను ఆర్పడంతో పాటు ఆ ప్రమాదం చుట్టుపక్కల ఉన్న టెంట్లకు విస్తరించకుండా ఉండటానికి ఆ టెంట్లన్నింటినీ కూడా ఆ ఫైర్ ఫైటర్స్ అగ్నిమాపక శకటాలతో తడుపుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో, ఈ మహా సంగమంలో
కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. ఇందులో 6 పరమ పవిత్ర దినాలు ఉన్నాయి. ఆ పరమ పవిత్ర రోజుల్లో కోట్లాది మంది భక్తులు, రోజు వచ్చే భక్తుల కంటే మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ రోజు జరిగిన మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిస్లాట దృశ్యాలు అవి. ఆ తొక్కిస్లాట్లో ఏకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 19వ తారీఖున సిలిండర్ పేలడం, భయాందోళన వ్యక్తం కావడం, ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. కానీ అక్కడ భారీగా టెంట్లన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ టెంట్లన్నీ కూడా తగలబడిపోవడంతో ఒక్కసారిగా జనం టెంట్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మిగిలిన టెంట్లకు ఈ అగ్నికిలలు అంటుకోకుండా ఉండటానికి మిగిలిన టెంట్లను అగ్నిమాపక సిబ్బంది ఆ నీటిని వెదజల్లుతూ తడుపుతూ ఉన్నారు. ఆ తడపడం ద్వారా మిగిలిన టెంట్లు అగ్నికి ఆహుతయ్యే అవకాశం లేదు. కానీ పక్కనే ఉన్న టెంట్లు చూడండి ఒకసారి తగలబడిపోతున్నాయి. ఆ నల్లటి మసి వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. భారీగా టెంట్లు తగలబడిపోవడంతో అందులో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులై ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి అగ్నిమాపక ఆల్రెడీ ఈ ఉత్సవం జరిగే అన్ని రోజులు కూడా మెడికల్ టీంని రెడీ చేసి ఉంచారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా అక్కడ రెడీ చేసి ఉంచారు. అది నో వెహికల్ జోన్గా అక్కడ ప్రకటించారు. అంటే కేవలం అత్యవసర వెహికల్స్ తప్ప మిగిలిన వెహికల్స్ ఏవి కూడా అక్కడికి రావడానికి అవకాశం లేదు. మిగిలిన వెహికల్స్ని అలౌ చేయరు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చి ఆ అగ్ని కీలలను అదుపు చేస్తున్నారు. అయినప్పటికీ భారీ పొగ ఎలా వెదజిల్లుతుందో మనం చూడొచ్చు. భారీ పొగతో ఆ ప్రదేశం అంతా నిండిపోవడంతో అక్కడ ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగిలిన టెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు అని తెలుస్తోంది. అలాంటి పొగలో ఎవరైనా ఉండిపోయి ఉంటే వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. జనవరి 19వ తారీఖున సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 18 టెంట్లు కాలిపోయాయి. ఇప్పుడు మరోసారి టెంట్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ టెంట్లను ఆర్పుతున్నారు. హరిహరనంద టెంట్ల సమూహంలో ఈసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొన్న తొక్కిస్లాట సెక్టార్ 2లో చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు జనవరి 19వ తారీఖున సిలిండర్ పేలి 18 టెంట్ల అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పుడు హరిహరానంద టెంట్ల సముదాయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వాటన్నిటిని ఆర్పుతున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్ల వైపే అందరూ వేళ్ళెత్తి చూపిస్తూ ఉన్నారు. ఇన్ని కోట్ల మంది వచ్చేటప్పుడు సహజంగా చిన్న చితగా జరగవచ్చు. కానీ ఏకంగా అగ్ని ప్రమాదాలు లాంటివి ఇన్ని టెంట్లు తగలబడిపోవడం, తొక్కిస్లాట్ లాంటివి చోటు చేసుకుని ఏకంగా 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇది దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఒకసారి రెండో బాక్స్లో మీరు చూస్తున్నదే తొక్కిస్లాట జరిగిన రోజు దృశ్యాలు. ఇప్పుడు మొదటి బాక్స్లో చూస్తున్నది టెంట్లు తగలబడిపోతుంటే వాటిని ఫైర్ సిబ్బంది ఆర్పుతున్న దృశ్యాలు. ఇప్పటికే 3 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారి అక్కడ ఏర్పాట్లపై అందరూ వేలిపెట్టి చూపిస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారు.